అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి, అసలు దాని ప్రాసెస్ అని అడుగుతున్నారు కదా, దాని గురించి చెప్తాను మీకు నేను. ఫస్ట్ మీరు మీ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నా పేరు సుజాత, నేను సుజీ కలెక్షన్స్ అని పేరు పెట్టుకున్నాను కదా. మీరు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ పేరు తులసి అనుకోండి, తులసి కలెక్షన్స్ అని, లేదా మీ పిల్లల పేరు సాయి కలెక్షన్స్ అని, ఏదైనా కానీ పెట్టుకోండి. ఒకటి కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో మెంబర్స్ని యాడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ ఒకటే రోజే అన్ని మెయింటైన్ చేసేసేయండి. ఎందుకంటే ఒకటే రోజు ఓపెన్ చేసేస్తే ఏది ఎప్పుడు ఎదుగుతుందో మనకు తెలియదు. ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, ట్విట్టర్, ఇంకా ఏమేమైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో అన్నిట్లోనూ మీ పేరుతో ఒకటే పేరుతో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్యామిలీని గ్యాదర్ చేసుకోండి. అంటే ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫ్యామిలీని గ్యాదర్ చేసుకోండి. సో మీరు అలా అంచెలంచెలుగా మెల్లుగా ఎదుగుతారు. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఏమైనా హెల్ప్ చేస్తానేమో, వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ కామెంట్ చేస్తూ ఉంటే కొంచెం బూస్ట్ వస్తుంది. ఫస్ట్ టైం నేను మీకు ఒక యూస్ఫుల్ వీడియో అనేది మీతో స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రీసెల్లింగ్ అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక వెండర్గా నేను మీకు గ్రూప్స్లో కొన్ని అప్డేట్స్ ఇస్తాను, వాటిని మీరు రీసెల్లింగ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్నే కానీ, మీ రిలేటివ్స్నే కానీ, లేదా మీ కొలీగ్స్, మీ స్కూల్ మేట్స్ కానీ, కాలేజ్ మేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మీ గ్రూప్లో యాడ్ చేసేసుకోండి. వాళ్ళకి చెప్పి యాడ్ చేసుకోండి. వన్స్ వాళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని సెట్టింగ్స్ చెప్పండి. ఎలాగా, ఇప్పుడు మనం పెట్టే ఫొటోస్, వీడియోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ గ్యాలరీలోకి వెళ్లకుండా మనం ఒక ఆప్షన్ చెప్పాలి. ఏంటి, మీడియా విజిబిలిటీ ఆప్షన్ని ఆఫ్ చేసుకోమని చెప్పండి ముందే. ఎందుకు అంటే మన గ్రూప్స్లోకి పెట్టిన తర్వాత ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ వెళ్ళి వాళ్ళకి గ్యాలరీలోకి వెళ్ళిపోయి వాళ్ళకి చిరాకు వచ్చి లెఫ్ట్ అయిపోతారు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి చెప్పేసేయండి, మీడియా గ్రూప్కి సంబంధించిన మీడియా విజిబిలిటీ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి ఎవ్రీ డే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాళ్ళు మన గ్రూప్లో అప్డేట్స్ చూస్తారు కదా ఏవైనా కానీ, అవి వాళ్ళు చూసినప్పుడు నచ్చింది ఏదైనా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోమని చెప్పండి. ఎవ్రీ డే గ్రూప్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసుకోమని చెప్పండి. సో వాళ్ళకి ఏంటి అంటే నెక్స్ట్ డే కొత్తవి ఏమొస్తున్నాయని అప్డేట్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా మీ గ్రూప్లో మెయింటైన్ అవుతారు, చూస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు కొనుక్కోకపోయినా కూడా ఫ్యూచర్లో కొనుక్కుంటారు. ఆర్ ఎల్స్ వాళ్ళకి ఉపయోగపడకపోయినా ఎవరికైనా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కస్టమర్ని మీరు హోల్డ్ చేయాలి, వెళ్ళిపోకుండా హోల్డ్ చేయాలి. అది మీకున్న టాలెంట్ని బట్టి మీరు మాట్లాడుకోవడమో కానీ, లేదా ఇంకోటి వగైరా ఏదైనా కానీ మీరు చెప్పుకొని మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. ఇంకొకటి, మీ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ ఎవరైతే రిలేటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి, పర్సనల్గా ఫోన్ చేసి ఇలా నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి, కొంచెం నా గ్రూప్ లింక్ అనేది మీ స్టేటస్లో కానీ, మీకు ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటే అక్కడ కానీ పెట్టుకొని నాకు సపోర్ట్ చేయని చెప్పి మీరు సొంతంగా అడిగి మాట్లాడి సపోర్ట్ చేయమని చెప్పి తీసుకో. సో అలా మీరు ఫస్ట్ ఒక రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనున్నాను, నా గ్రూప్లో నేను పెట్టే వీడియోస్ ఏవైతే, ఎగ్జాంపుల్కి ఈ డ్రెస్ అనుకుందామండి, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ నాకు పడింది 700 రూపాయలు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. నేను మీకు గ్రూప్లో నా లాభం ఒక 50 రూపాయలు వేసుకొని నేను మీకు 750 గ్రూప్లో పెట్టాను కదా. 750 పెట్టిన తర్వాత అక్కడ 750 మీద మీరు మీ అమౌంట్ మీరు యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి 750కి మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 50 యాడ్ చేసుకోండి. 800 పెట్టి ఇప్పుడు ఈ ఎల్లో కలర్ డ్రెస్ 800 రూపాయలు అని చెప్పేసి మీ గ్రూప్లో పెట్టేసుకోండి. కస్టమర్ మీరు అనుకోవచ్చు, అక్క ఇట్లా ఇప్పుడు మేము మీకు ఇస్తున్నాము ఆర్డర్, కస్టమర్ నెంబర్ ఇచ్చేస్తున్నాము, ఒకవేళ కస్టమర్కి మీరే డైరెక్ట్గా టచ్ అయిపోతే మాకు నష్టం కదా అంటే అలా ఎప్పటికీ జరగదు. ఎప్పుడైనా సరే అందుకే మీరు ఎక్కడ డీలింగ్ చేస్తున్నారో చూసుకొని పెట్టుకోవాలి. రీసెల్లర్స్ చేస్తున్న వాళ్ళు చాలా మంది మోసపోయేది ఇక్కడే. ఎందుకంటే కస్టమర్స్ నెంబర్స్ ఇచ్చేస్తారు కదా అడ్రస్లో పెట్టినప్పుడు, వెండరు కస్టమరు టచ్ అవుతే కన్నా మధ్యలో మీ బెనిఫిట్ పోతుంది. ఎందుకంటే మీకు మీద వాళ్ళకి పని ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే ఎంచుకుంటున్నారో వెండరు, వాళ్ళు మంచి వాళ్ళ కాదా చూసుకొని ఎంచుకోండి. నా పరంగా 100% నేను ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఇది చెయ్యబోరు కూడా, ఓకేనా. అండ్ ఇంకోటి, కస్టమర్కి సంబంధించిన మీరు ఏదైనా ఆర్డర్ ఒక వెండర్కి నాకు ఇచ్చినప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్లో మీ పేరు, మీ నెంబర్ పెట్టి వాళ్ళకి రిమైండ్ చేయండి, ఇది నా కస్టమర్కి వెళ్ళే ఆర్డరు, నా పేరుతో పంపించండి అని చెప్పండి. ఇంకొకటి, చాలా మందికి మైండ్లో ఉన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మేము మీకు 750 పే చేశాం కదా, కస్టమర్ మాకు 850 పే చేశారు, మీరు ప్యాకెట్ మీద 750 పెట్టి పంపిస్తారని అడుగుతారు. లేదు, అలా ఎప్పుడు జరగదు. ఎప్పుడు కూడా ప్యాకెట్ మీద ప్రైస్ ట్యాగ్ డ్రెస్ మీద 750 అని కానీ, లేదా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత అని కానీ వెళ్ళదు. మీ పేరుతోనే కస్టమర్కి వెళ్తుంది, మీ నెంబర్తోనే వాళ్ళకి వెళ్తుంది. ఇంకొకటి, కొన్ని కొరియర్ సర్వీసెస్ మీద ప్యాకెట్స్ మీద జస్ట్ ప్యాకెట్స్ మిస్ అయిపోయి పోతాయి అన్న ఉద్దేశంతో
పంపించే మ్యానుఫ్యాక్చరర్కి కొరియర్ సర్వీస్ వాళ్ళకి మధ్యలో ర్యాపో కోసం ప్యాకెట్ మీద జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక 3,000 రూపాయలు, ఈ లోపల ఉన్న ఖరీదు 3,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ రాసుకుంటారు. అంతేకాని లోపల ఉన్న ఐటమ్ విలువ 3,000 అని కస్టమర్ తెలియదు. ఓకేనా, అది జస్ట్ ప్యాకెట్ మిస్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరర్ దాని మీద డబల్ అమౌంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1,000 రూపాయల లోపల ఉందనుకోండి, వాళ్ళు 3,000 రూపాయల అమౌంట్ ప్యాకెట్ పైన కవర్ మీద రాస్తారు. ఒకవేళ బై మిస్టేక్ ఫ్యూచర్లో ఆ ప్యాకెట్ పోతే అక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ మ్యానుఫ్యాక్చరర్కి కొరియర్ సర్వీస్ వాళ్ళు ఇవ్వాలి. సో ఈ డౌట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, ప్యాకెట్ మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్గా కస్టమర్స్కి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మొదటిగా మీరు కస్టమర్కి ఆర్డర్ చేసుకునే ముందు చెప్పేసేయండి ఏమని, నాకు సంబంధించిన ప్యాకెట్ మీకు 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ప్యాకెట్ మీరు ఇలా వీడియోకి చూపించి 2 వైపులా చూపించి వీడియోలో కనిపిస్తుండగానే ప్యాకెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని డ్యామేజెస్ చూసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఈ డ్రెస్ మీరు XXL బుక్ చేశారు, నేను బై మిస్టేక్గా ఎల్ సైజ్ పంపించాను. సో మిస్టేక్ ఎవరిది? నాది. నా మిస్టేక్ ఉంది అని మీరు వీడియోలో చూపించాలి. అక్క మేము బుక్ చేసింది ఎక్సెల్ సైజు, మాకు వచ్చింది ఎల్ సైజ్, ఇగో ఇది ఎల్ సైజ్ ఉంది, రిటర్న్ ఓపేసుకుంటారు రిటర్న్ వెంటనే. ఆర్ ఇంకొకటి, మేము బుక్ చేసింది ఎల్లో కలర్ కానీ మీరు పంపించేది రెడ్ కలర్, ఓకే రిటర్న్. ఆర్ లేదు ఇక్కడ డ్యామేజ్ ఉంది, ఇక్కడ డ్యామేజ్ ఉంది చూపించేసిన వీడియోలో. కాకపోతే ఒకటి, ఓపెనింగ్ వీడియో అయితే తీస్తున్నారో కట్ చేయకూడదు. వీడియో స్టార్టింగ్లోనే వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ప్యాకెట్ చూపించి 2 వైపులా కట్ చేసి చెక్ చేసుకునే విధానం అంతా కూడా వీడియోలో కనిపించాలి. కస్టమర్ ఫేస్ కనిపించకపోయినా పర్వాలేదు కానీ ప్యాకెట్ 2 వైపు తిప్పి చూపించేంత విధానం అంతా కనిపించాలి. అలా కనిపిస్తేనే ప్రూఫ్. మీరు అనుకోవచ్చు నమ్మకం లేదని చెప్పేసి, ఇప్పుడు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, మ్యానుఫ్యాక్చరర్స్ మీరెవరో తెలియదు కదా, మిమ్మల్ని వాళ్ళు ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో, ఎక్కడో బుక్ చేసి నా దగ్గర బుక్ చేసామని కూడా చెప్పొచ్చు కదా. ఓపెన్ వీడియో ప్రూఫ్ చూపించి మాట్లాడితేనే అది నాది అని నాకు తెలుస్తుంది. నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ క్వశ్చన్ చేస్తాను, ఈ సైజ్ తప్పేది నేను అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు అప్పుడు మనకి ఒక అడ్రస్ ఇస్తారు, వాళ్ళ అడ్రస్ ఇచ్చేస్తారు. ఆ అడ్రస్కి మనము పోస్ట్ ఆఫీస్ త్రూ ప్యాకెట్ వెనక్కి వేపించాల్సిన బాధ్యత రీసెల్లర్ది. ఒకవేళ ఏదైనా పార్సిల్ ప్రాబ్లం అయ్యింది అంటే, ఇఫ్ ఇన్ కేస్ టోటల్లీ రాంగ్ కలర్, ఇది కూడా ఒక క్వశ్చన్ ఉందని చెప్తా చూడండి. టోటల్లీ రాంగ్ కలర్ అంటే ఇది ఎల్లో కలర్ కదా, ఎల్లో కాకుండా రెడ్ కలర్ వస్తే అది రాంగ్ కలర్. లైట్గా ఉంది, డార్క్గా ఉంది అంటే అది మిస్టేక్ కాదు. ఓకేనా, టోటలీ రాంగ్ కలర్, డ్యామేజ్, ఆర్ ఇప్పుడు డ్రెస్సెస్ అనుకోండి XXL బుక్ చేస్తే ఎల్ సైజ్ వచ్చింది అనుకోండి, సో రిటర్న్ వెంటనే రిటర్న్. ఈ జుట్టు ఒకటి నా బండ ఇంతసేపు అయింది, అది కూడా సరిపోతుంది నాకు. సో దానికి రిటర్న్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ పెట్టి మనం రిటర్న్ అడగాలి ఎవరినైనా కూడా. ఓపెనింగ్ వీడియో లేకుండా మధ్యలో వీడియో స్టార్ట్ చేసి, లేదా మేము ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఓపెన్ చేసింది, మా ఆయన ఓపెన్ చేశాడు, మా పిల్లలు ఓపెన్ చేశారు, డెలివరీ బాయ్ మాకు కట్ చేసి ఇచ్చారు, ఇలా రీజన్స్ చెప్పకూడదు. ప్యాకెట్ తీసుకునే మీరు చెక్ చేసుకోండి, కస్టమర్ చెప్పండి ముందే. ప్యాకెట్ తీసుకునే ముందు ఓపెన్ చేసిందేమో చూసుకోమని చెప్పండి. ఓపెన్ చేయకుండా ప్యాకెట్ నార్మల్గా ఉంది అంటే ప్యాకెట్ తీసుకోమని చెప్పండి. తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో వాళ్ళని తీసుకోమని చెప్పండి. డ్యామేజ్ ఏదైనా ఉండి ప్రాబ్లం ఉంది అంటే రిటర్న్ తీసుకుంటాం. అది రీసెల్లర్సే మెయింటైన్ చేసుకోవాలి. కస్టమర్స్కి మీకు మధ్యలో ఈ ర్యాపో ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమరు అది ఇంకొక కవర్లో పెట్టి మేము ఇచ్చిన అడ్రస్ దాని మీద రాసి ఆ ప్యాకెట్ పోస్ట్ ఆఫీస్లో వెయ్యాలి. వాళ్ళు దానికి అయ్యే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో రీసెల్లర్కి సగం, నాకు సగం పడుతుంది. అది ఎందుకనో తెలియదు, ఫస్ట్ నుంచి ఈ రూల్ ఉంది. బట్ నేనేంటి అంటే కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి సరేలే వాళ్ళకి ఎందుకు ఆ 30 రూపాయల భారం కూడా వేయడం అని చెప్పేసి నేను పెట్టేసుకుంటాను కొంతమంది ఛార్జెస్. బట్ రెగ్యులర్గా లేకుండా ఎప్పుడో ఒకసారి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం రిటర్న్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్ కంటిన్యూగా ఆర్డర్స్ ఇస్తున్న రీసెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా సైడ్ నుంచి అంతగా నా హెల్ప్ అనేది నేను చేస్తాను. ఓకేనా, సో నా వల్ల వెనకాడి చెప్తాను, సలహాలు చెప్తూ ఉంటాను. ఇలా స్టార్ట్ చేయండి, ఇలా తెలుసుకోండి, ఇలా మాట్లాడండి. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం అయ్యింది, కస్టమర్ దగ్గర ఓపెనింగ్ వీడియో లేదు, వాళ్ళకి డ్యామేజ్ వచ్చింది అంటే మీరు వాళ్ళకి మీకు మధ్యలో ఒక ర్యాపో ఉండాలి. మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది ప్రాబ్లము, ఓపెన్ వీడియో లేకుండా రిటర్న్ వెళ్ళదు. మీరు చెప్పిన తర్వాత కూడా కస్టమర్ ఓపెన్ వీడియో తీయలేదు అంటే మిస్టేక్ వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి వాళ్ళకి మీరు ఎంతో కొంత జస్ట్ 50 కానీ 60 కానీ చిరిగిపోయిన దానికి మీరు కుట్టించుకోవడానికి అయ్యే అమౌంట్ మీరు ఇవ్వాలి. అంటే ఓపెన్ వీడియో లేని పక్షంలో, ఓపెన్ వీడియో ఉంటే నాకు పెట్టేస్తే రిటర్న్ వెళ్తుంది, అది వేసేస్తారు కస్టమరు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత
అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కస్టమర్ రిటర్న్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఓపెనింగ్ వీడియో లేని పక్షంలో కస్టమర్కి మీరు ఎంతో కొంత అమౌంట్, ఒక 50 అనో 60 అనో మీ మార్జిన్ పోయినా పర్వాలేదు, ఆ టైంలో ఇచ్చుకోండి. ఎందుకంటే కస్టమర్ని వదులుకోవద్దు. కస్టమర్ని వదులుకున్నారు అంటే నెక్స్ట్ టైం వాళ్ళు మీ దగ్గర పర్చేస్ చేయరు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్కి మీకు మధ్యలో ఉన్న ర్యాపో మంచిగా ఉండాలి. మీరు మంచిగా లేదు అంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళతో మీకు కట్ అవుతుంది. వాళ్ళు కట్ అయ్యారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకి చెప్తారు, మేము మాకు ఇట్లా ప్రాబ్లం అయ్యింది, పలానా అమ్మాయి దగ్గర తీసుకోవద్దు మీరు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా వేసేస్తారు మనకి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కస్టమర్తో ర్యాపో మంచిగా మెయింటైన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మ్యాటర్ రీసెల్లింగ్ గురించి ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు లోడా వాగాను నేను. మీకు ఏం అర్థమైందో నాకు తెలీదు. మీకు ఏమైనా నేను చెప్పిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. కీప్ షాపింగ్ సుజీ కలెక్షన్స్. ఏమైనా డౌట్స్ నాకు మెసేజ్ చేయండి. బాయ్ బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఉంటుంది కదా అని ఇలా టచ్ చేయండి. బాయ్ బాయ్.